హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ న్యూట్రిలిషియస్. అందరికీ చిన్న విజ్ఞప్తి అండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ. అందరూ పెసరపప్పు పూర్ణం బూర్లు చేయడం చాలా లాంగ్ ప్రాసెస్ అని అనుకుంటారండి. కానీ నేను ఇవాళ చాలా సింపుల్గా పర్ఫెక్ట్ పెసరపప్పు పూర్ణం బూర్లు ఎలా చేయాలో చూపిస్తానండి. ఈ పెసరపప్పు బూర్లు చాలా టేస్టీగా ఉంటాయండి. నేను చెప్పే విధంగా చేస్తే మీరు ఈ స్వీట్కి ఫిదా అయిపోవాల్సిందే. ముందుగా ఒక కప్ అంటే 250 గ్రాములు సాయి పెసరపప్పుని ఒక బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు నీళ్లతో 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత పప్పుని మునిగే వరకు నీళ్లు పోసుకొని 3 గంటలు నానపెట్టుకోవాలి. ఈలోపు బూరెల సోప్ కోసం ఒక బౌల్లో 2 కప్పులు బియ్యం వేసుకోవాలి. అలాగే మరో బౌల్లో 1 కప్పు సాయి గుండు మినువులు వేసుకోవాలి. రెండు కూడా నీళ్లు పోసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. ఇప్పుడు మళ్ళీ నీళ్లు పోసుకొని వేరువేరుగా 3 గంటలు నానబెట్టుకోవాలి. ఇప్పుడు 1 కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. 3-4 యాలకులు కూడా వేసి కొబ్బరి కూరలా గ్రైండ్ చేసుకోవాలి. మరి మెత్తగా గ్రైండ్ చేయకూడదు. 2-3 సార్లు మిక్సీని తిప్పితే కూర తయారవుతుంది. 3 గంటల తర్వాత మనం నానబెట్టిన పెసరపప్పును చెక్ చేస్తే వేళ్ళతో నొక్కితే పప్పు బద్దలు ముక్కలుగా కట్ అవ్వాలి. అంటే కరెక్ట్గా తయారయ్యిందనమాట. ఇప్పుడు మనం ఈ పప్పుని మిక్సీ జార్లో వేసుకోవాలి. మిక్సీని పల్సర్ మోడ్లోనే 2-3 సార్లు తిప్పితే మనకు పప్పు కావాల్సిన విధంగా బరకగా రుబ్బు తయారవుతుంది. మామూలుగా మిక్సీ 1-2-3 నంబర్స్లో వేస్తే చాలా మెత్తగా తయారైపోతుంది పప్పు. కాబట్టి మనకి అలా అవ్వకూడదు. పల్సర్ మోడ్లోనే వేసి ఆపి మళ్ళీ వేసి ఆపి తిప్పితే చక్కగా బరకగా రెడీ అవుతుంది. పప్పు రుబ్బేటప్పుడు నీళ్లు అస్సలు వేయకూడదండి. ఆయిల్గా రుబ్బుకున్న పప్పు మిశ్రమాన్ని ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ రుబ్బులో 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కడిగిన ఇడ్లీ పాత్రలు తీసుకొని ఈ రుబ్బిన పెసరపిండిని వేసుకోవాలి. ఇప్పుడు ఈ పెసర ఇడ్లీని 15-20 నిమిషాల వరకు స్టీమ్ చేసుకోవాలి. స్టవ్ కట్టేసి ఈ ఇడ్లీని 10 నిమిషాలు చల్లారనివ్వాలి. 10 నిమిషాల తర్వాత ఇడ్లీ పాత్ర నుండి ఈ పెసరపప్పు ఇడ్లీలు పైకి తీసి ఒక బౌల్లో వేసుకోవాలి. అన్ని ఇడ్లీలు చిన్న ముక్కలుగా చేత్తో చిదుముకోవాలి. ఈ ఇడ్లీ ముక్కలు మిక్సీ జార్లో వేసుకొని మళ్ళీ అదే స్టైల్లో అంటే పల్సర్ మోడ్లోనే మిక్సీ వేస్తూ ఆపుతూ 2-3 సార్లు తిప్పితే చాలు. మనకి ఈ ఇడ్లీలు చక్కగా పొడిలా తయారవుతాయి. 2 వాయిలుగా వేసుకున్న పెసర ఇడ్లీ ముక్కల పొడిని మొత్తం ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఇడ్లీ ముక్కల్ని గ్రైండ్ చేయకండి, పల్స్ చేయాలి. అప్పుడే మనకి బూరెలు వెట్ గ్రైండర్లో వేసినట్టు చక్కగా వస్తాయి. ఇది ఒక మంచి టిప్ అండి మీకు. ఇప్పుడు ఈ పెసరపప్పు ఇడ్లీ పొడిలో 1 కప్పు షుగర్ వేసుకోవాలి. 1 కప్పు పెసరపప్పుకి 1 కప్పు షుగర్ తీపి కరెక్ట్గా సరిపోతుంది. నెక్స్ట్ మనము మిక్సీ చేసిన పచ్చి కొబ్బరి కూర కూడా వేసుకోవాలి. అన్నీ మొత్తం బాగా కలపాలి. పంచదార కరిగి ఈ మిశ్రమం ఉండలు చుట్టే విధంగా తయారవుతుంది. ఇంకా ఒకే సైజ్ ఉండలు అన్నీ చుట్టుకొని పక్కన పెట్టుకోవాలి. 1 కప్పు పెసరపప్పుకి 30-35 బూర్లు తయారవుతాయండి. నేను చేస్తున్న సైజుని బట్టి 35 తయారయ్యాయండి నాకు. బూర్లు మొత్తం చుట్టుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్, బూర్ల సోపు కోసం మనం నానబెట్టిన మినపప్పు బియ్యం 2 కలిపి కొద్దిగా నీళ్లు పోసుకొని దోశ బ్యాటర్లా రుబ్బుకోవాలి. ఈ రుబ్బుకున్న దోశ బ్యాటర్ని ఒక బౌల్లో వేసి బాగా కలపాలి. ఇప్పుడు కొద్దిగా బ్యాటర్ వేరే బౌల్లో వేసుకోవాలి బూరెల సోపు కలపడానికి. ఇప్పుడు అందులో 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. 2-3 టీ స్పూన్లు షుగర్ వేసుకోవాలి. అలాగే 3-4 టీ స్పూన్లు మైదా పిండి వేసుకోవాలి. మైదా పిండి కలిపితే బూరెలు చాలా సాఫ్ట్గా వస్తాయి. అన్నీ వేశాక బాగా కలుపుకోవాలి. చిక్కగా ఉంటే 2-3 టీ స్పూన్ నీళ్లు కూడా వేసుకొని కరెక్ట్ ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు బాగా కలపాలి. ఎంత బాగా కలిపితే అంత బూరెలు అవుటర్ కవర్ సాఫ్ట్గా ఉంటాయి. బూరెల సోపు బ్యాటరు మరీ పల్చగా అవ్వకూడదు. అలా అవ్వితే బూరెలకి వేపేటప్పుడు పిలకలు వస్తాయి. అలాగే బ్యాటర్ మరీ చిక్కగా ఉంటే మనకి అవుటర్ కవర్ చాలా మందంగా ఉంటుంది. సో బ్యాటర్ కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉండాలండి. నేను ఇప్పుడు మీకు ఇక్కడ చూపిస్తున్న విధముగా. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పొయ్యి మీద కడాయి పెట్టి నూనె పోసుకొని బాగా కాగనివ్వాలి. నూనె బాగా వేడెక్కాక స్టవ్ని సిమ్లో పెట్టుకొని మనం మీడియం హీట్లోనే బూరెలు వేయించుకోవాలి. ఈ పెసర పూర్ణం ఉండలు ఒక్కొక్కటి చొప్పున సోపు పిండిలో ముంచుతూ కాగుతున్న నూనెలో 5-6 చొప్పున ఒక్కొక్కటి వేసుకోవాలి. చూస్తున్నారు కదండి,
బూరెలు బ్యాటర్ పర్ఫెక్ట్ కాబట్టి పిలకలు రాలేదు అస్సలు వేసేటప్పుడు. ఇప్పుడు నూనెని మీడియం హీట్లో ఉంచి కాసేపు కదపకుండా వేగనివ్వాలి. బూరెల పైన కాగుతున్న నూనె వేస్తూ వేగనిస్తే అప్పుడు అవి వాటంతట అవే కదులుతాయి. అప్పుడు మనము వేరే వైపు తిప్పుకోవాలి. 2 వైపులు బంగారం వర్ణం వచ్చే వరకు వేయించి తీసుకోవాలి. అలానే అన్ని వాయిలు బూరెలు బ్యాటర్లో ముంచి తీసి నూనెలో గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. చూసారు కదండి, ఈ పెసరపప్పు పూర్ణం బూరెలు ఎంత సూపర్గా చక్కగా తయారైపోయాయో. ఈ బూరెలు వేడిగానే కాకుండా చల్లగా కూడా ఇంకా రుచిగా ఉంటాయండి. మిక్సీ పట్టడంలో జాగ్రత్త వహిస్తే పర్ఫెక్ట్గా వస్తాయండి. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీరు ఈ పూర్ణం ఉండలు ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని ఎప్పుడైనా రెడీమేడ్ దోశ బ్యాటర్లో కొద్దిగా మైదా పిండి, షుగర్, సాల్ట్ కలిపి అప్పటికప్పుడు వేడి వేడి బూరెలు వేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో 1 వీక్ వరకు పాడవకుండా ఈ పూర్ణం ఉండలు ఉంటాయండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ పెసరపప్పు పూర్ణం బూరెలు ఎంత గుండ్రంగా ఎంత సూపర్గా ఆసమ్గా వచ్చాయో. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ న్యూట్రిలిషియస్ ఇఫ్ యూ లైక్ మై కాంటెంట్. Thank you so much for watching my video. Thank you.